ఎందుకని ఎప్పుడు ఏదో ఒక అంశాన్ని తీసుకోవాలన్నా, లేదంటే ప్రజలకి నష్టం జరుగుతుంటే చూడలేని స్వభావం మీది. వాళ్ళు మనల్ని ఎంత అభిమానిస్తున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళతో కలిసి ఉండాలి, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మనం నిలబడాలన్న ఆలోచనతో ఎప్పుడు కూడా ఏదో ఒక ఇష్యూని తీసుకొని మీరు ఎప్పుడు లైమ్ లైట్లో ఉండడం ప్రయత్నం చేస్తారా? సార్ ఈరోజు ఒక ఇష్యూ తీసుకొని లైమ్ లైట్లో ఉండాలని ప్రయత్నం చేసి రాజకీయ నాయకులు ఎవరు ఉండరు. మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? కౌన్సిల్లోని వైసీపీ ఎమ్మెల్సీ అంటారు, ఎక్కడ కూడా వైసీపీ ఎమ్మెల్సీ అంటారు. నేను ఎప్పుడు పార్టీకి రాజీనామా చేయడం కానీ, పార్టీ నాయకుడిని ఎప్పుడు కూడా. ఇవాళ ఎస్కోట్లో అక్కడ టీడీపీ గెలిచిందంటే మీరే కారణం అని అంటారు. మీరు అలాగంటే ఈరోజు రాష్ట్రంలో 164 సీట్లు గెలిచాయి, దానికి మరి ఎవరు కారణం? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని మీ కాన్స్టిట్యున్సీ నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేశారు, చాలా కష్టపడ్డారు. అదేమో ఆయన దగ్గర దాకా చేరలేదా? ఎందుకు చేరదు సార్, తెలుస్తుంది. కాకపోతే ఆ రోజున్న పరిస్థితుల్లో ఏదైతే ముందు నియోజకవర్గంలో ఉన్న చాలామంది నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలన్నది ఒక డిస్కషన్ నడిచింది. మీరు చెప్పే మాటలన్నీ చాలా నీతులు వల్లిస్తా, కానీ ఎన్నికలప్పుడు మాత్రం మీకు టికెట్ ఇవ్వలేదనో, లేదంటే వేరే అతనికి మళ్ళీ టికెట్ ఇచ్చారని మీ మిస్సెస్ని అక్కడికి పంపించి, ఎవరైతే మీ క్యాడర్ ఎప్పటి నుంచి ఆస్థానంగా వస్తున్నటువంటి 40,000 50,000 ఓట్లు టీడీపీకి పడేటట్టుగా వ్యవహరించారు. మేము అంతా కలిసి ఉన్నాం కాబట్టి మాతోటి ఉన్నారు. మీరు రాష్ట్రంలో నేను గొప్ప అని చెప్పను, కానీ చాలామంది అన్నారు ఇంతమంది ప్రజాబలం ఉన్న నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు, అందులో నువ్వు ఉన్నావని. ఎందుకు వెళ్ళారంటే ఆ రోజు వాళ్ళు డైరెక్ట్గా అప్పుడున్న ఎమ్మెల్యే గారితో నేరుగా అవమానాలు పడిన పరిస్థితి. ఈరోజు ఎందుకు వైసీపీ ఎమ్మెల్యే గారు ఎందుకు ఎవరైనా కానీ ఒక ఎమ్మెల్యేని వద్ద, అయితే నన్ను ఇప్పుడు నేను కూడా నా వ్యవహార శైలి బాగోపో మీరు కూటమికి దగ్గర లేరని వాళ్ళు చెప్తున్నారు. అలాగే వైసీపీకి ఓటేమని అయితే చెప్పారా మీరు? ఆ ప్రచారంలో ఎక్కడా లేరు కదా. నన్ను పార్టీ నా మీద యాక్షన్ తీసుకోక ముందు కూడా ఎన్నికల కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, సమావేశాలు జరుగుతున్నప్పుడు ఏ రోజు నన్ను పిల్లలేదు. ఎమ్మెల్సీ పదవిని అంటే మీ బాస్ చెప్పారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వద్దు డిస్క్వాలిఫై, అంత నిర్ణయం వరకు వెళ్ళేటప్పుడు పదవి వదిలేయాలని అనిపించిందా? ఈరోజు ఒక పదవి ఇచ్చారు, ఈ పదవితో 10 మందికి సర్వీస్ చేసే అవకాశం నాకు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నాకు పిలిచి ఇస్తానని చెప్పి పార్టీలోకి పిలవడం జరిగింది. అసలు జిందాల్ సమస్య అనేది రైతులకు సంబంధించి ఎప్పుడు మొదలైంది? వాళ్ళ ఫ్యాక్టరీస్ కావచ్చు, ఆ ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, ఎప్పుడు మొదలైంది? నేను వైసీపీకి ఉండగానే ఈ జిందాల్ కంపెనీకి ల్యాండ్ ఎక్వైర్ చేశాను. నాకు వయసు చిన్నదైనప్పటికీ కూడా రాజుగారు మన గురించి బాగానే ఆలోచిస్తారు కదా, మనం 1166 ఎకరాలు ఇవ్వడం జరిగింది. జేఎస్డబ్ల్యూ స్టీల్స్ది వాళ్ళు పెట్టినప్పుడు 10 రూపాయల వాల్యూ గల షేర్లు ఇస్తే యాజ్ ఆన్ టుడే 1200 అయిందని చెప్పి 2008లో ఇచ్చారు వాళ్ళు. మీరు ఈ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, కలెక్టర్ గారు దానికి రిటర్న్ ఇచ్చిన తర్వాత కూడా మీరు దాన్ని హైకోర్టులో వెళ్ళారని, ఏ పొజిషన్లో ఉంది కేసు? రైతులు ఇవాళ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఈరోజు ఆ ఫ్యామిలీస్ అన్నీ కూడా దగ్గర సుమారు 1500 2000 కుటుంబాలు అయిపోయి ఈరోజు వాళ్ళ కోసం ఈరోజు ఫైట్ చేస్తూ ఉన్నాం. కంపెనీ ఫ్రీగా ఉచితంగా మీకు షేర్లు ఇచ్చింది అంటాను. ఉచితంగా ఇవ్వనండి, అలాగే ఇవ్వనండి. మాకు గవర్నమెంట్కి ఒక లెటర్ రాసి, మాకు ఒక లెటర్, కంపెనీ వాడు మాకు లెటర్ ఇచ్చాడు కాబట్టి మేము నమ్మే భూమి ఇచ్చాం. ఆ రోజు షేర్లు ఇవ్వం, ఈ షేర్లు 3 సంవత్సరాల్లో 20 లక్షలు అవుతుందని చెప్పకపోతే ఇవ్వం కదా మేము. మీరు చేస్తున్న పోరాటం ప్రకారం ఒక్కొక్క రైతుకు సుమారు ఇంకా ఎంత రావాలి? సుమారు ఈరోజు అందులో షేర్ హోల్డర్స్ అయితే ఈరోజు అక్కడ ఎకరా కోట్లలోనే ఉంది. ఎకరాకి ఒక్కొక్క రైతుకి. మీకు సంబంధించి ఈ విషయంలో పోరాడుతున్నారు కదా, జంతర్ మంతర్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ ధర్నా చేయించాల ఆలోచన ఏంటి? ఇప్పుడు వరకు ఈ ఇష్యూని ఏ స్థాయి వరకు తీసుకెళ్ళగలి? పోలీసులను పెట్టి కంపెనీ వాడు భూమి మీద దౌర్జన్యంగా వచ్చి రైతులందరినీ బయటికి గెంటేసి, ఎవరైతే రైతుల కోసం నిలబడ్డారో ఆ నాయకులకో, లేకపోతే ఆ పంచాయతీ పెద్దలకో, లేకపోతే రైతులకో వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు నవేంద్రప్రదేశ్లోని ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు గారితో ఇవాళ ప్రత్యేక ముఖాముఖి. విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గానికి సంబంధించి నాయకులుగా ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయాల్లో ప్రముఖంగా సేవలు అందిస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ రైతులకు సంబంధించి అనేక సమస్యల మీద, ప్రధానంగా జిందాల్ సమస్యల మీద రైతులు వెంట నిలబడి పోరాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నారు, ఏంటి ఆయన ప్రొటెస్ట్ గల కారణాలు ఏంటి, రైతులు ఎంతమంది ఈ అంశంతో నష్టపోతున్నారనే విషయాలు ఇవాళ ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్ రఘురాజు గారు. నమస్తే అండి సార్, ఎట్లా ఉన్నారు?
వెరీ ఫైన్, బాగున్నాం. ఇష్యూస్తో ఫైట్ చేస్తూ ప్రజలతో కలిసి తిరగడం సంతోషంగానే ఉంది. ఎందుకని ఎప్పుడు ఏదో ఒక అంశాన్ని తీసుకోవాలన్నా, లేదంటే ప్రజలకి నష్టం జరుగుతుంటే చూడలేని స్వభావం మీది? అలానే కాదు, రాజకీయాలకు రావడమే ప్రజలతో కలిసి పనిచేయాలని ఒక ఇంట్రెస్ట్ తోటి రాజకీయాల్లోకి వచ్చాం. మా ఫ్యామిలీ కూడా పొలిటికల్ ఫ్యామిలీయే. వచ్చిన తర్వాత ఎందుకో ఫ్యామిలీ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాం అంతకంటే ప్రజలకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు మా మీద చూపించే ప్రేమ, వాళ్ళు మనల్ని ఎంత అభిమానిస్తున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళతో కలిసి ఉండాలి, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మనం నిలబడాలన్న ఆలోచనతో ఎప్పుడు కూడా రాజకీయాలకి ఉన్నాం. అలాగే వాళ్ళందరి సపోర్ట్తో కూడా ఈరోజు నేను ఒక ఎమ్మెల్సీగా కూర్చున్నానంటే ఎప్పుడు కూడా ఆ ప్రజలు, ఆ నాయకులందరూ పూర్తిగా మాతో పాటు ఉండడం వల్లే ఈరోజు నేను ఈ స్థాయిలో కూర్చున్నాను అంటే నేనైతే గట్టిగా నమ్ముతాను. ఈరోజు కార్యకర్త ఉంటేనే నాయకుడు అని నమ్మి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఆ వరుసలో ముందు వరుసలో నేను కూడా ఉంటాను. అంటే అంతేగాని ఒక సమస్యని సాల్వ్ చేయాలన్నా, లేదంటే ఏదో ఒక ఇష్యూని తీసుకొని మీరు ఎప్పుడు లైమ్ లైట్లో ఉండడం ప్రయత్నం చేస్తారా? సార్, ఈరోజు ఒక ఇష్యూ తీసుకొని లైమ్ లైట్లో ఉండాలని ప్రయత్నం చేసి రాజకీయ నాయకులు ఎవరు ఉండరు. ఉంటే ఒక రోజు 2 రోజులు ఉంటారు. ఉంటే అటువంటి వాళ్ళు ఆ పేపర్లోనో టీవీలో రావడం వరకు ప్రయత్నం చేసుకుంటారు. కానీ లైమ్ లైట్లో ఉండాలంటే రోజు మీరు చూస్తున్నారు చాలా ఇష్యూస్. మీరు అన్నట్టు ఎప్పుడు కూడా అధికారం ఉన్నప్పుడు అదే పరిస్థితి, అధికారం లేనప్పుడు కూడా ఎప్పుడు కూడా ప్రజల కోసం ఫైట్ చేస్తూనే ఉన్నాను. అటు ఎక్కడైనా అన్యాయం జరిగింది అని నాకు అనిపిస్తే, మిగిలిన వాళ్ళకి అది న్యాయం అనిపించవచ్చు, నా వరకు ప్రజలకు అన్యాయం జరిగింది, లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిపోయింది, లేకపోతే అధికారులు ఇచ్చిన మాట తప్పిపోయింది, ఖచ్చితంగా ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళ పక్కన నిలబడడం నాకు అలవాటుగా చేసుకున్నాను. కాబట్టి ఈరోజు ప్రతి ఇష్యూని కూడా మేమైతే నేరుగా రైతుల పక్క అవనండి, కార్యకర్తల పక్క అవనండి, ప్రజల పక్కన అవనండి నిలబడి వాళ్ళకి అండగా నిలబడడమే. కానీ మనం వాళ్ళ తరపున పోరాడదాం, అదేదో సాగ్గా చూపించుకొని మనం ఎదుగుదాం, లేకపోతే మనం నాయకుడు అయిపోదాం లేదు. నాకున్న అధికారాన్ని వాళ్ళ కోసం ఉపయోగించి వాళ్ళతో ఒకటిగా ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కోసం నా ప్రయత్నం. అంటే బేసిక్గా మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? నేను వైసీపీ ఎమ్మెల్సీగానే ఉన్నాను ప్రస్తుతానికి. ఎందుకంటే మీరు చూస్తే కౌన్సిల్లోని వైసీపీ ఎమ్మెల్సీ అంటారు, ఎక్కడ కూడా వైసీపీ ఎమ్మెల్సీ అంటారు. నేను ఎప్పుడు పార్టీకి రాజీనామా చేయడం కానీ, పార్టీ నాయకుడిని ఎప్పుడు కూడా నేను వేరేగా మాట్లాడడం కానీ, పార్టీ యాక్టివిటీస్ గురించి కూడా నేను ఎక్కడ చెడ్డగా మాట్లాడడం కానీ జరగలేదు. కానీ కొన్ని కారణాల వల్ల పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. దాన్ని కూడా మనం గౌరవంగానే తీసుకున్నాం. నన్ను ఎమ్మెల్సీగా డిస్క్వాలిఫై చేసినప్పటికీ కూడా నేను ఏ రోజు పార్టీ గురించి ఒక మాట మాట్లాడలేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా అక్కడ వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ పార్టీ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేశారు కదా? పార్టీని సస్పెండ్ చేయలేదు, నన్ను ఎమ్మెల్సీగా డిస్క్వాలిఫై చేశారు. కానీ కొన్ని రీజన్స్ చూపించి నన్నైతే పార్టీ నుంచి అయితే సస్పెండ్ చేయలేదు. ఇవాళ ఎస్కోట్లో అక్కడ టీడీపీ గెలిచిందంటే మీరే కారణం అని అంటారు. మీరు అలాగంటే ఈరోజు రాష్ట్రంలో 164 సీట్లు గెలిచాయి. దానికి మరి ఎవరు కారణం? ఎస్కోల్లో టీడీపీ గెలిచిందంటే నేను కారణం అని అనుకోవడం కొంతమంది. ఎందుకంటే ఏదో ఒక రకంగా నా మీద నెగిటివ్ ప్రాపగండా చేయాలో, నన్ను పార్టీకి దూరం చేయాలో, లేకపోతే నన్ను నాయకులకు దూరంగా పెట్టాలని, వైసీపీ నాయకులు దూరంగా పెట్టాలని చెప్తే చెప్పొచ్చు. కానీ రాష్ట్రంలో 164 చోట్ల టీడీపీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. మరి ఎవరికి కూడా అంతుపట్టలేదు. ఎవరు కూడా ఈరోజు అంత లీడింగ్తో వచ్చేస్తుందని కానీ, లేకపోతే వైసీపీ రూలింగ్కి రాదని కానీ ఎవరు కూడా అనుకోలేదు. కానీ మీరు చాలా కష్టపడి ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని మీ కాన్స్టిట్యున్సీ నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేశారు. చాలా కష్టపడ్డారు. అదేమో ఆయన దగ్గర దాకా చేరలేదా? ఎందుకు చేరదు సార్, తెలుస్తుంది. కాకపోతే ఆ రోజున్న పరిస్థితుల్లో ఏదైతే ముందు నియోజకవర్గంలో చాలామంది నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలన్నది ఒక డిస్కషన్ నడిచింది. ముందు కొత్తవలస మండలం, తర్వాత వేపాడు మండలం, వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత నన్ను పిలిచారు. ఇదే మీ అందరూ ఇలాగ అనుకుంటూ ఉన్నాం, అందరూ కూడా వ్యతిరేకంగా మరి ఉండడం జరిగింది. మరి మీరు కూడా మరి నిలబడితే బాగుంటుంది కదా మా తరపున అంటే మీ మాటగా నేను చెప్తానని చెప్పాను. ఎందుకంటే ఆ రోజున్న ఎమ్మెల్యే గారిని మీ అందరూ కోఆర్డినేట్ తీసుకొని వచ్చాం. మీ అందరూ కష్టపడి పనిచేసి ఆ రోజు గెలిపించుకున్నాం. తర్వాత వీళ్ళందరూ వద్దంటున్నారు విషయాన్ని తీసుకొని వెళ్ళాం. పలుమార్లు జిల్లా అధ్యక్షుల వారికి అయితే ఉండి, బొత్స సత్యనారాయణ గారికి అయితే అవనండి, మరి వైవి సుబ్బారెడ్డి గారికి అయితే అవనండి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి వరకు కూడా తీసుకెళ్ళడం జరిగింది. కాకపోతే ఆ రోజున్న పరిస్థితుల్లో లేదు ఈ విధంగా వెళ్ళాలి అనుకుంటే మరి మిగిలిన వాళ్ళు ఎలాగున్నా కానీ నేను ఒక అడుగు ముందుకు వేసిన తర్వాత వెనక్కి వెళ్ళలేకపోయాను, ఒక అడుగు వెనక్కి వెళ్ళలేకపోయాను. సో నేనైతే స్తబ్దతగా ఉండిపోయాను. అంతకంటే నాకు పార్టీతో విభేదం గట్రా ఏం లేదు. ఈరోజు కార్యకర్త మాటలని, కార్యకర్త మనోభావాల్ని మనం నాయకుడిగా మనం వాళ్ళకి గౌరవించాలని ఒక ఆలోచనతో నేనైతే ఉన్నాను. కానీ రాజకీయాల లబ్ధి కోసమో లేకపోతే భవిష్యత్తు రాజకీయాల కోసం చెప్పే మాటలన్నీ చాలా నీతులు వల్లిస్తా, కానీ ఎన్నికలప్పుడు మాత్రం మీకు టికెట్ ఇవ్వలేదనో, లేదంటే వేరే అతనికి మళ్ళీ టికెట్ ఇచ్చారని మీ మిస్సెస్ని అక్కడికి పంపించి మీ తతంగం అంతా ఎవరైతే మీ క్యాడర్ ఎప్పటి నుంచి ఆస్థానంగా వస్తున్నటువంటి 40,000 50,000 ఓట్లు వాళ్ళకి పడేటట్టుగా, టీడీపీకి పడేటట్టుగా వ్యవహరించారు.
అనేది కనిపిస్తూనే ఉంటుందని చెప్తూ ఉంటారు. దీనికి మీ సమాధానం ఏంటి? మీరు మీ సతీమణి ఆమె పార్టీలో మారడం, అటువైపు వెళ్ళడం, దాని తర్వాత ఇప్పుడు కార్పొరేషన్ డైరెక్టర్ రావడం, వీటన్నిటిలో మీ గైడెన్స్ కానీ మీ రాజకీయ సంబంధించి అంశాలు సలహాలు కానీ లేవా? చాలా మంచి ప్రశ్న, పెద్ద ప్రశ్న అడిగారు. ఎందుకంటే నాకు సమాధానం చెప్పుకునే అవకాశం నాకు కల్పించారు. ఎందుకంటే ఈరోజు మీరు అన్నట్టు 40,000 50,000 ఓట్లతో అన్నారు, కానీ అంత ఉన్నా లేకపోయినా ఎప్పుడు నేను ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసినా, 14లో కాంగ్రెస్ కంటెస్ట్ చేసినా ఒక 30,000 పైచీలకు ఓట్లు రావడం ఖాయం. అలాగే వాళ్ళందరూ కూడా నాతో పాటు ఉన్నారు. ఈరోజు ఎవరైనా ఒక లీడర్ తోటి అంతమంది ఎందుకుంటారు అన్నది ఆలోచన చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకు ఈయన ఏ పార్టీ అంటే ఆ పార్టీయో, లేకపోతే ఇండిపెండెంట్ అంటే ఇండిపెండెంట్, ఎందుకు వాళ్ళందరూ ఉన్నదని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మేము అంతా కలిసి ఉన్నాం కాబట్టి మాతోటి ఉన్నారు. మీరు రాష్ట్రంలో నేను గొప్ప అని చెప్పను, కానీ చాలామంది అన్నారు ఇంతమంది ప్రజాబలం ఉన్న నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు, అందులో నువ్వు ఉన్నావని. ఎందుకంటే నాకు క్యాస్ట్ లేదు, చాలా మైనారిటీ క్యాస్ట్ మేము. మా కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళందరూ కలిసి 250 300 ఓట్లు కూడా మాకు ఉండవు. అయినప్పటికీ కూడా ప్రజలు ఎందుకు ఆ 30,000 ఓట్లు ఎప్పుడు కూడా నా దగ్గర ఉన్నాయని ఒక మాట. మీరు అభిమానంతో 40 50 అన్నారు, కానీ చాలా సంతోషం. అంత అవ్వాలని నేనైతే కోరుకుంటా ఉన్నాను. నిత్యం కష్టపడడం కూడా అందుకోసమే. అలాగే ఏ రోజు కూడా ఎమ్మెల్యే టికెట్కి ఈ రోజుకి వచ్చి నేను ఏ రోజు ప్రయత్నం చేయలేదు. భవిష్యత్తులో కూడా నేను ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేస్తానో, లేకపోతే ఎమ్మెల్యే టికెట్ కోసం రాజకీయాలు ఉపయోగించుకుంటానో, లేకపోతే నా వెనకాతలు ఉన్న వాళ్ళని వాడుకుంటానో ఏ రోజు మీరు అనుకోక్కర్లేదు. ఎందుకంటే 2009లో కూడా నేనేం టికెట్ అడగలేదు. నేను అక్కడ పెద్దలందరూ కలిసి ఒక 3 పేర్లు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి ఇస్తే, రాహుల్ గాంధీ గారు కావటాలు నాకు యూత్ కాంగ్రెస్లో నాకు టికెట్ ఇచ్చారని నేను అనౌన్స్ చేసి 1 వీక్ తర్వాత మళ్ళీ నాకు బీఫామ్ ఇవ్వలేదు. గౌరవ బొత్స సత్యనారాయణ గారు నువ్వు ఒకసారి రాజశేఖర రెడ్డి గారు కలు రఘు అని చెప్పారు. సో నేను పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాను. పెద్ద అయినా రఘు నీకు ఇస్తానని చెప్పి పార్టీ వెనక్కి తీసుకుంది కాబట్టి నీకు భవిష్యత్తులో నీకు ప్రయారిటీ ఇచ్చి నీకేం కావాలంటే అది ఇస్తానంటే, నేను నా కార్యకర్తలు నా నాయకులు ఏం చెప్తే నేను అది వింటాను సార్ అని చెప్పి వచ్చి ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేశాను. నేనేం టికెట్ అడగలేదు. నా చేతితో నేనే 3 పేర్లు రాసిస్తే ఆ పేర్లు కాకుండా నాకు టికెట్ ఇచ్చి మళ్ళీ టికెట్ మార్చారు. అలాగే 2014 వచ్చేసరికి ఎవరు కాంగ్రెస్ పరిస్థితి ఆ రోజు స్టేట్ బైఫికేషన్ అయినప్పుడు ఎవరో నిలబడిన పరిస్థితి అయితే ఆ రోజు కూడా అన్నారు. ఎందుకంటే 2009లో అక్కడ బీసీకి ఇవ్వాలని బీసీ కార్డు మీద నా టికెట్ వెనక్కి తీసుకున్నారు. 2014లో బీసీలు ఎవరు నిలబడకపోతే నన్ను పార్టీ నిలబడమంటే పార్టీ మీద గౌరవంతో బొత్స సత్యనారాయణ గారు ఒక మాట అన్నారు కాబట్టి నిలబడితే ఆ రోజు మీరు చూసారు రాష్ట్రంలో పెద్ద వాళ్ళందరికీ ఎన్ని ఓట్లు వచ్చాయో. నాకు 31,000 ఓట్లు నాకైతే రావడం జరిగింది. రాష్ట్రంలో 3వ స్థానంలోనే నేను అత్యధిక ఓట్లు వచ్చిన వాళ్ళు నేను అక్కడ ఉన్నాను. వెనకతల ఆండబలం, ధనబలం, కులబలం, అన్ని బలాలు ఏది లేకపోయినా ప్రజల అభిమానం కొద్దీ నేను అక్కడి వరకు కూడా ఉన్నాను, ట్రావెల్ చేశారు. అలాగే 2019కి వచ్చేసరికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీకి పెడదాం రఘు అని చెప్తే నేను మళ్ళీ సరే బీసీకే పెడదామని చెప్పాను. ఆయన నాకు ఎమ్మెల్సీ ఇస్తానని మాట ఇచ్చారు. తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత ఆయన ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆయన మాట ఇచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల వరకు నేను ఎప్పుడైనా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని నా ఎమ్మెల్సీ ఇస్తాన్నారు నాకు ఏం చేశారు సార్ అని నేనైతే ఒకరోజు అడగలేదు. నాకు 2.5 సంవత్సరాల తర్వాత ఆయన ఎమ్మెల్సీ అవ్వడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఆ రోజు 98 99లో రాజకీయాలకు వచ్చాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎమ్మెల్సీగా నన్ను గుర్తింపు, ఈ రాష్ట్రంలో గుర్తింపు, లేకపోతే చట్టసభల్లో మాట్లాడే అవకాశం నాకు కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు. సో అది ఎప్పుడు కూడా నాకు గుర్తుంటుంది. ఇంకొక విషయం మీరు అడిగారు, మీ వైఫ్ టీడీపీకి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు ఏంటని. సలహాతోనే ఎందుకు వెళ్ళారంటే ఆ రోజు వాళ్ళు డైరెక్ట్గా అప్పుడున్న ఎమ్మెల్యే గారితో నేరుగా అవమానాలు పడిన పరిస్థితి. ఈరోజు ఎందుకు వైసీపీ ఎమ్మెల్యే గారు ఎందుకు ఎవరైనా కానీ ఒక ఎమ్మెల్యేని వద్దా, లేకపోతే నన్ను ఇప్పుడు నేను కూడా నా వ్యవహార శైలి బాగోపో మంచిగా చెడ్డో లేకపోతే ఎవరు చెప్పిన మాటలు బట్టి వద్దు అనుకుంటే కొన్ని డిస్కషన్స్ వాళ్ళ గ్యాప్ మధ్యలో వచ్చిన తర్వాత చాలామంది ఏంటంటే మరి మేమైతే సేల్ చేయలేము, అతని కోసం ఓటు అయితే మేము అడగలేమని చెప్పి వాళ్ళ నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకంటే రాజకీయాలకు వచ్చేసరికి ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది. నన్ను డిస్క్వాలిఫై చేస్తే కోర్టులో కూడా అదే సాకు చెప్పి నన్ను మళ్ళీ రిస్టోర్ చేయడం జరిగింది. అలాగే నా వైఫ్కి రాజకీయాలు తెలియని మనిషి, చదువుకోలేని మనిషి కాదు. నాకంటే ముందు ఆవిడ కాలేజీలో చదువుకున్నప్పుడే కాలేజ్ ప్రెసిడెంట్, డిగ్రీ కాలేజ్ ఏదైతే ఉమెన్స్ కాలేజ్ ఉందో వైజాగ్లో ఆవిడ అక్కడ ప్రెసిడెంట్. తర్వాత కూడా రాజకీయాల్లో ఎప్పుడు కూడా నాతో పాటు సేల్ చేస్తూ అలాగే వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని చేసుకోగల ఆలోచన ఉన్న వ్యక్తులు. అలాగే ఈజ్ వెరీ వెల్ క్వాలిఫైడ్, ఎంఏ బీఈడి బిఎల్ చేసింది ఆవిడ నిర్ణయాలు ఆవిడ తీసుకోగలరు. ఇంకా అప్పుడప్పుడు కావాలంటే మాలాంటి వాళ్ళకి సలహా కూడా ఆవిడ ఇవ్వగలరు. అలాగే ఏ రోజు కూడా పార్టీలో ఎన్నెన్ని గ్యాప్స్ వచ్చినప్పటికీ కూడా
నన్ను సముదాయించిన పరిస్థితి ఎక్కువ ఉంది ఆవిడ ఏ రోజు కూడా నన్ను తిరగబడమనో వ్యతిరేకంగా ఉండమనో ఇవన్నీ కాదు, నన్ను సముదాయించిన పరిస్థితే ఆవిడ ఎప్పుడు కూడా ఉంది. అటువంటిది వాళ్ళందరికీ కూడా ఇన్ పర్సన్గా వాళ్ళు చాలా అవమానాలు పడ్డారు. ఎందుకంటే కొన్ని మీటింగ్లకు వెళ్ళినప్పుడు ఉంటే ఉండండి లేకపోతే లేదన్నట్టు మాట్లాడారని ఇటువంటి ఇష్యూస్ అన్నీ కూడా. సో వాటి నుంచి వాళ్ళ నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక పక్క ఆయనకి నేను చేయలేను సార్ అనేసి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారితో నేరుగా కలిసి చెప్పేసి వచ్చిన తర్వాత వాళ్ళకు నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా నేనేం ఆన్లైన్ పరిస్థితి అయిపోయింది ఆ రోజు. సో ఎలక్షన్స్ నేనైతే సైలెంట్గా ఉండడం జరిగింది. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు వెళ్ళారని అక్కడ టీడీపీ గెలిచిందా లేకపోతే వేరేగా టీడీపీ గెలిచిందా అవన్నీ కూడా రాజకీయంగా అక్కడ విశ్లేషణ చేసుకుంటే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయడానికి కారణం ఏంటి? డిస్క్వాలిఫై చేయడానికి కారణం ఏంటంటే ఒకటే, నా వైఫ్ టీడీపీకి వెళ్ళిపోయారని చెప్పి నన్ను అయితే డిస్క్వాలిఫై చేశారు. అది కూడా కౌంటింగ్కి ముందు రోజు రాత్రి డిస్క్వాలిఫై చేశారు. చాలామంది అన్నారు ఇదేంటి కావాలని చేసినట్టు చేశారని. కోర్టు కూడా విదిన్ 6 monthsలో మళ్ళీ నన్ను రిస్టోర్ చేసింది. అసలు అది చల్లదు, వీ హ్యావ్ టు ఫాలో ది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. సో అది ఫాలో అవ్వకుండా మనం చేసేయడం కరెక్ట్ కాదు. సో మళ్ళీ కూడా వెరిఫై చేయమని చెప్పారు. ఆ తర్వాత కూడా నేను ఏ రోజు కూడా పార్టీ గురించి కానీ నాకు అన్యాయం జరిగిందని కానీ ఏ రోజు మీరు ఎన్నికలు వ్యవహరించారా తెలుగుదేశానికి సానుభూతిగా? అక్కడ ఎవరినన్నా ఏ రోజు కూడా నేను ఎన్నికల్లో వాళ్ళకి సానుభూతి పరంగా వ్యవహరించానో లేకపోతే వీళ్ళ గురించి వ్యతిరేకంగా చెప్పానని కానీ ఎక్కడ ఒక్క డిస్కషన్ కూడా ఏ రోజు ఎక్కడ కూడా రాలేదు. మరి మీరు ఒకవేళ రాలేదు, తెలుగుదేశం కూటమికి ఓటేయమని చెప్పలేదా మీరు? సార్ ఆ రోజు అటువంటి ఆలోచన చేస్తుంటే ఈరోజు నేను ఎక్కడ ఉన్నాను? ఏ రోజైనా మీరు ఎక్కడైనా నన్ను కూటమి కార్యక్రమాలు కానీ కూటమి నాయకులతో కానీ లేకపోతే వేరేగా కానీ ఈ పార్టీకి మా వైఎస్ఆర్సీపీకి నేను వ్యతిరేకంగా మాట్లాడడం కానీ ఎక్కడ కూడా లేదు. మా ఎమ్మెల్సీలు అందరూ కూడా ఎప్పుడైనా కౌన్సిల్లో కలుస్తారు, అక్కడ కలిసినప్పుడు నువ్వు ఏ రోజు కూడా వాళ్ళతో కలలేదు కదా మళ్ళీ మాతో వచ్చి అని చాలామంది అంటూ ఉంటారు. మీరు నేను అనుకుంటే వచ్చేయడం కాదు, పెద్ద ఆయన ఉన్నారు, ఆయన తర్వాత కలవడానికి ప్రయత్నం చేశారా మీరు? కలవడానికి అంటే నేరుగా నేనైతే ఆయకూడదు. ఎందుకంటే ఆ రోజు జరగకుండా డిస్కషన్ జరిగి బయటకు వచ్చేసాను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. అలాగే మా బొత్స సత్యనారాయణ గారి దగ్గర కూడా కొంత డిస్కషన్ జరిగి నేనైతే బయటకు వచ్చిన తర్వాత బొత్స సత్యనారాయణ గారిని ఎప్పటికప్పుడు బయట కలుస్తాను. కౌన్సిల్కి వచ్చినప్పుడల్లా ప్రతిరోజు ఆయనకి కలిసి వెళ్తానండి. ఏ రోజు కూడా వేరేగా వాళ్ళకి ఎప్పుడు కూడా దూరంగా లేను. మరి అలాగనే మీరు అన్నట్టు కూటమి కూడా నేను ఎప్పుడు కూడా దగ్గరగా ఉన్నట్టు కూడా లేనని మా ఎమ్మెల్సీలు అందరూ చెప్తూ ఉంటారు. మీరు కూటమికి దగ్గర లేరని వాళ్ళు చెప్తున్నారు, అలాగే వైసీపీకి ఓటేమని అయితే చెప్పారా మీరు? ఆ ప్రచారంలో ఎక్కడా లేరు కదా సార్. ఏం జరిగిందంటే నన్ను పార్టీ నా మీద యాక్షన్ తీసుకోకముందు కూడా ఎన్నికల కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు సమావేశాలు జరుగుతున్నప్పుడు ఏ రోజు నన్ను పిలలేదు. తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నేను 1-2 సార్లు మా జిల్లా పెద్దలను అడిగాను, నన్ను పిలడం లేదంటే సార్ మీటింగ్లకు వాటికి అని. అంటే రఘు అవన్నీ ఎందుకు ఊరుకో మాట్లాడదాం, టైం ఉంది మాట్లాడదాం. నేను నేరుగా అడిగాను, మా జిల్లా అధ్యక్షుల వారిని కూడా అడగడం జరిగింది. నన్ను పిలకపోతే ఎలాగో సార్ మీటింగ్లకి అని. ఈరోజు నాకు చెప్పకుండా మా ఊరు వచ్చినట్టు కూడా కనీసం నాకు చెప్పకపోతే నేనేమని ఓటు అడుగుతాను, ఎక్కడికి వెళ్ళి ఓటు అడుగుతాను? మీ ఊరు వచ్చి కూడా మిమ్మల్ని పిలవలేదు. అదే నా కారణం. అదే కారణం కాదు, దాని మీద రకరకాలుగా నాయకులు కూడా కొంతమంది మాట్లాడకూడని మాటలు కూడా చాలా మాట్లాడినా ఏముంది, పెద్దోళ్ళు కదా మాట్లాడారు, కోపం కొద్దో బాధ కొద్దో లేకపోతే అనాలనో లేకపోతే పక్కన సంతోష పెట్టాలనో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అవి కూడా నేను సీరియస్గా ఏమో తీసుకున్నాను. ఎమ్మెల్సీ పదవిని అంటే మీ బాస్ చెప్పారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వద్దు డిస్క్వాలిఫై, అంత నిర్ణయం వరకు వెళ్ళేటప్పుడు పదవి వదిలేయాలని అనిపించిందా, లేకపోతే వద్దు ఇది నాకు నేను చేసిన కష్టపడడానికి వచ్చిన ఫలితంగా అని చెప్పి ఇవాళ అంటిపెట్టుకుని ఉన్నారు ఏంటి? ఎందుకంటే రాజకీయాల్లో మా ఫ్యామిలీ మా చిన్నగారు ఉండేవారు. ఆ తర్వాత కూడా ఎప్పుడు కూడా రెండో వ్యవహారం గట్టలేదు. నిత్యం రాజకీయాలు ఉండే కుటుంబం నాకు అయిపోయాను నేను. సో నాకు రాజకీయం తప్పించి వేరే వ్యవహారాలు నాకు రావు, నాకు తెలియదు కూడా ఇవన్నీ కూడా. సో ఈరోజు ఒక పదవి ఇచ్చారు, ఈ పదవితో 10 మందికి సర్వీస్ చేసే అవకాశం నాకు ఉంది. నాకు పార్టీలు ఎప్పటి వరకు సార్ ఎలక్షన్ వరకు ఈరోజు నాయకులందరూ కలిసి పనిచేసుకున్నారు, సరదా పలకరించుకొని తిరుగుతూ ఉన్నారు. ఇక పొలిటికల్ రైవల్టీస్ ఉన్న ప్రాంతం కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు పిలిచి ఇస్తానని చెప్పి పార్టీలోకి పిలవడం జరిగింది. సో నా కష్టాన్ని గుర్తించారు, నాకు వెనకాతలో ఉన్న నా బలాన్ని గుర్తించి నాకు ఇచ్చిన పదవి కాబట్టి ఇది ఎప్పుడైనా సరే నా ప్రజలకు నేను ఉపయోగించాలి, నా బాధ్యత. ఎవరి కష్టం వచ్చినా నేను వాళ్ళ పక్కన నిలబడాలి, వాళ్ళ కోసం పోరాటం చేయాలి అనుకుంటే ఒక పదవి ఖచ్చితంగా ఉండాలి. అది కూడా నేను ఈరోజు ఒక శాసనమండలి సభ్యుడిగా ఉండడం కూడా ప్రజలందరికీ కూడా నన్ను నమ్ముకున్న వాళ్ళందరికీ న్యాయం చేయడం కోసం ఈరోజు నేనైతే ఈ పదవిలో కూడా కూర్చోవడం జరిగింది. ఇదే అంటే ఇప్పుడైతే మీరు పర్సనల్గా మీ మనసుకి ఏమనిపిస్తుంది? అటు కాకుండా అయిపోయారు ఇటు కాకుండా అయిపోయారు అని అనిపిస్తుంది? అసలు ఆ ఫీలింగ్ అయితే లేదు సార్. ఎందుకంటే బేసిక్గా ఎప్పుడు కూడా అందరితో కలిపి ఉండే మనిషిని నేను.
నాకు ఎప్పుడు ఎవరితో శత్రుత్వం లేదు. ఎవరైనా మాట అన్నా నేను తీసుకుంటాను. ఒకవేళ నేను ఎవరైనా మాట అన్నా మళ్ళీ తర్వాత వెంటనే నేనే మాట్లాడతాను. సో మనం ఉదయం లేచి ఏం చేసినా కానీ 10 మందికి ఉపయోగపడాలి, 10 మందిని మనం వాళ్ళని ఫోకస్ చేయాలి, వాళ్ళ సమస్య మీద ఫోకస్ చేసి మాట్లాడాలి అని అనుకునేవాడిని. కానీ ఈ పార్టీకి వెళ్ళడం లేదు, ఆ పార్టీలోకి వెళ్ళలేదు అనే ఆ ఫీలింగ్ అయితే నాకైతే లేదు. అట్లాంటిది ఏం లేదు. అంటే మీరు మొత్తం ఇప్పుడు ఎన్ని పార్టీలు మారారు? ఫస్ట్లో పూర్వం నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. 2009లో నాకు టికెట్ ఇచ్చి వెనక్కి తీసుకున్నారు కాబట్టి ఇండిపెండెంట్గా పోటీ చేశాను. తర్వాత మళ్ళీ పార్టీ వెనక్కి పిలిచింది. నేను మారడం ఒకటే, నన్ను పార్టీ పిలవడం ఒకటే, రెండు మీరు గమనించాలి. 2009లో నేను ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పటికి విదిన్ 3 monthsే నన్ను మళ్ళీ పార్టీలోకి తీసుకున్నారు. అలాగే 2014 వచ్చిన తర్వాత ఎవరో నిలబడకపోతే పార్టీ కోసం నిలబడ్డాను. నిలబడిన తర్వాత అప్పుడు ఎంపీ కాన్స్టిట్యున్సీ బీజేపీ గెలిచింది ఆ రోజు, హరిబాబు గారు. నాకు బీజేపీలో నాకు కజిన్స్ ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈరోజు ఎంపీ ఉన్నారు కదా, ఎందుకని మంచిది పార్టీలోకి వస్తే బాగుంటుంది, నేషనలైజ్ పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీ మరి పరిస్థితి బాగోలేదు కదా అని ఆ రోజు నాతో మాట్లాడితే మా క్యాడర్ అందరితోటి మాట్లాడాను. మా క్యాడర్ అందరితోటి మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని జిల్లా పెద్దలకు కూడా ఒక మాట చెప్పకుండా నేనేం అనలేదు. జిల్లా పెద్దలకు కూడా చెప్పి నాతో ఉన్న మనుషులు ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్లు అయితే అవునండి, రేషన్ డీలర్స్ అయితే అవునండి, అంగన్వాడీ టీచర్స్ అవునండి, వీళ్ళందరూ కూడా పొలిటికల్గా ఇబ్బంది పడిపోయే పరిస్థితి ఉంది. సో నేనైతే వెళ్దాం అనుకుంటున్నానంటే నీ ఇష్టం, నీ నిర్ణయం నువ్వు తీసుకొని ఆ రోజు, ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి పెద్దలు కూడా ఎవరు కూడా పెద్దగా అబ్జెక్షన్ చెప్పలేదు. సో ఆ రోజు బీజేపీకి త్రూ వెంకయ్యనాయుడు గారే వాళ్ళ అమ్మాయి దీపమ్మ గారు నేను కలవడం, ఆవిడ వాళ్ళ నాన్నగారు చెప్పడం, వెంకయ్యనాయుడు గారు హరిబాబు గారికి చెప్తే నన్ను పార్టీలో ఆ రోజు ఎస్కోట్ వచ్చి పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత 2017-18 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా మిత్రులు అప్పలనర్సి గారు, ఎమ్మెల్యే గారు అప్పలనర్సి గారు, ఎంపీ బెల్లాన్ చంద్రశేఖర్ గారి ద్వారా రఘు నువ్వు పార్టీకి వస్తే బాగుంటుందని సార్ చెప్పమన్నారని. సో అందరితో కూడా కలవడం మాట్లాడడం జరిగింది. సో ఆయన కబురు పెట్టిన తర్వాత ఒక 7-8 నెలల తర్వాత నేను వెళ్ళి కలవడం జరిగింది. ఎన్నాళ్ళు పట్టింది రఘు నేను కబురు పెడతా అంటే నేనేం అనలేదు, నవ్వేసి ఊరుకున్నాను. సో ఆయన ఏమన్నారంటే ఫస్ట్ లిస్ట్లో నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, నువ్వు పార్టీకి వచ్చి రఘు ఎమ్మెల్యేనే బీసీని ఎవరినైనా పెడదాం అంటే అలాగే సార్ పలానా వాళ్ళు పెట్టుకుందామని కూడా నేను సజెస్ట్ చేశాను. పలానా కడబండి శ్రీని గారిని పెడదాం సార్, ఆయన పెట్టుకొని ఎలక్షన్కి వెళ్దాం సార్ అని సజెస్ట్ చేయడం జరిగింది. సో ఆ రోజు కూడా వైసీపీకి కూడా నాకు జగన్మోహన్ రెడ్డి గారు కబురు పెడితేనే మరి నేనైతే వెళ్ళడం జరిగింది. మరి ఈరోజు వరకు కూడా ఆ పార్టీలో నేను ఉన్నాను. ఆ పార్టీలోనే ఉన్నారు. అంటే దాని తర్వాత అంటే బేసిక్గా ఇన్ని పార్టీల ప్రయాణం అని చెప్పి మీ మీద చాలామంది విమర్శలు చేస్తూ ఉంటారు. ఆ విమర్శలను ఎట్లా తీసుకుంటూ ఉంటారు? ఆ విమర్శలకు సంబంధించి మీరు స్పందించేది, మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కదా, ఆ విమర్శలు కానీ మీకేం పట్టింపు? పెద్దగా నేను తీసుకోను సార్, ఎందుకంటే మమ్మల్ని ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసింది పార్టీయే. మా చిన్నాన్నగారు చనిపోయిన తర్వాత సాంబశివరాజు గారు, సత్యబాబు గారు ఎవరో వాళ్ళు ఉండాలి తప్పదని చెప్పి నన్ను జడ్పీటీసీగా నిలబెట్టారు. సో పిలిస్తే కాంగ్రెస్కి వెళ్ళాను. తర్వాత పరిస్థితులు బట్టి ఇండిపెండెంట్ పోటీ చేసి మళ్ళీ కాంగ్రెస్ పిలిస్తే కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ బీజేపీ వాళ్ళు మాట్లాడితేనే బీజేపీకి వెళ్ళాను. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కబురు పెడితేనే జగన్మోహన్ రెడ్డి గారు. సో నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు, నన్ను పిలిస్తేనే నేను వెళ్ళాను. నేను ఎప్పుడు కూడా చాలా సంతోషంగా చెప్తాను, ఎందుకంటే నాతోటి నేను ప్రజలతో ఉన్న మనిషిని. సో నన్ను గుర్తించే పార్టీలోకి పిలిచారు. నేను ఎవరైనా కాదు, నేను మీ పార్టీకి వస్తాను ఏ రోజు తిరగలేదు కాబట్టి ఎవరైనా మాట్లాడుకున్నా నేనేం పట్టించుకోకర్లేదు, ఎందుకంటే నాకు తెలుసు నేనేటో. సో నాతో ఉన్న మనుషులందరికీ కూడా తెలుసు. ఈరోజు ఏముంది సార్, ఒకటే నేనే కానీ ఏ మేజర్ క్యాస్ట్లో కానీ ఉండుంటే ఎవరో మాట్లాడకపోను. నేనే కానీ ఏ మేజర్ క్యాస్ట్లో కానీ సంబంధించిన వ్యక్తిని అయితే ఎవరో మాట్లాడరు. ఈరోజు ఒక మైనారిటీ కమ్యూనిటీ ఆ కాన్స్టిట్యున్సీలో మైనారిటీ కమ్యూనిటీ సంబంధించినాడు, ఇతను ఎంత మందితో తిరిగడం ఏంటి, ఇతను ఎంత రాజకీయం చేసేయడం ఏంటి, ఆఫ్ ది రికార్డులో ఏంటంటే ప్రతిసారి ఇతను ఎటువంటి అటు గెలుస్తుంది, అటువంటి ఏమంటే జరుగుతుంది కదా, ఇక్కడ ఈయన సపోర్ట్ ఉంటే గెలుస్తున్నారని అందరూ అనుకుంటూ ఉన్నారు. ఈ ఒక్కడు అలాగ అనుకోవడం అనేసి వాళ్ళు మనసులో ఉన్న బాధని ఏమంటారంటే ఈర్ష్యభావంతో వాళ్ళందరూ కూడా మాట్లాడుతుంటారు. కానీ అలాగని నేను వాళ్ళ మీద ఏం పెట్టుకోను. వాళ్ళు ఎక్కడ మాట్లాడి మళ్ళీ కనిపిస్తే నేనే పలకరిస్తాను. జిందాల్కి సంబంధించి ఇష్యూస్ మీద మీరు కంటిన్యూటీగా తీసుకున్నారు. దీంతో తెలుగుదేశానికి కూడా కూటమికి కూడా కొంచెం మీరు పూర్తిగా ఎక్కడ సానుభూతి పరంగా ఏమైనా ఉన్నా పూర్తిగా దూరం అయిపోయారని చెప్పి జరుగుతుంది. అసలు జిందాల్ సమస్య అనేది రైతులకు సంబంధించి ఎప్పుడు మొదలైంది? వాళ్ళ ఫ్యాక్టరీస్ కావచ్చు, ఆ ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, ఎప్పుడు మొదలైంది? ఈ పంచాయతీ తీర్మానాల దగ్గర నుంచి మొదలుకొని ఏం జరిగింది? ఏ ఇయర్లో? 2005? 2005లో ఒక ఎంఓయూ జరిగింది. 2006కి వచ్చేసరికి పంచాయతీ తీర్మానాలు. మీరు అన్నట్టు సానుభూతిగా ఉన్న టీడీపీలో లేకపోతే వైసీపీలో ఉన్న వ్యక్తి మరి వైసీపీలోనో
అని కాదు. అక్కడ ఏంటంటే గౌరవ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఒక మాట చెప్పారు, పెద్ద ఆయన ఒక మాట చెప్పారు, ఇక్కడ అల్యూమినియం కంపెనీ వస్తే జిందాల్ది ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది అంటే ఆ రోజున నా వయసుకి అంటే 18 years బ్యాక్ చాలా సంతోషం. ఎప్పటి నుంచో మా పక్క అల్యూమినియం ఇండస్ట్రీ వస్తుంది అనుకున్నాం, ఎప్పుడు రావడం లేదు, మన టైంలోనే వస్తుంది. సో మన ప్రాంతంలో ఉన్న రైతులకి ప్రజలకే కాకుండా ఈ చుట్టుపక్కల అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తే ఏరియా డెవలప్ అవుతుందని ఒక ఆలోచన చాలా పాజిటివ్గా వెళ్ళాం. అప్పుడు మీరు ఏ పదవిలో ఉన్నారు? అప్పుడు నేను 2006 అంటే వైస్ ఎంపీపీ, 2001 నుంచి 2005 వరకు జడ్పీటీసీగా చేశాను. జడ్పీటీసీ తర్వాత రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్ వస్తే నేను వైస్ ఎంపీపీగా ఉండి ఆ టైంలో నేను వైస్ ఎంపీపీగా ఉండగానే ఈ జిందాల్ కంపెనీకి ల్యాండ్ ఎక్వైర్ చేశాం. ఆ రోజు అన్ని పొలిటికల్ పార్టీస్, టీడీపీ అవనండి, సిపిఐ అవనండి, సిపిఎం అవనండి, లోక్సత్ అయితే అవనండి, అలాగే రైతు సంఘాలు అయితే అవనండి, గిరిజన సంఘాలు, ఈవెన్ మా ఎమ్మెల్యే గారు కుంభ రవిబాబు గారు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. అలాగే మా మిత్రులు అల్లు జోగినాయుడు గారు జడ్టీసీగా ఉండేవారు. వాళ్ళు కూడా వ్యతిరేకించారు, ఈ అల్యూమినియం ఇండస్ట్రీ ఇక్కడ రావడానికి వీలు లేదు అని చెప్పి వాళ్ళు కూడా వ్యతిరేకించినప్పటికీ కూడా ఆ ప్రాంతం ఏదైతే ఉందో బొడ్డవర, కిల్తంపాలెం, ముసురుపిల్లి, పెదకండేపల్లి ప్రాంతం పూర్వం నుంచి మేము అదే ప్రాంతంలో ఉండడం, మ్యాక్సిమం అందరూ ఎస్సీ ఎస్టీస్ ఒక కుటుంబంలాగే ఉన్నాం అందరం కూడా ఎప్పుడు కూడా. సో అలా నాకు వయసు చిన్నదైనప్పటికీ కూడా రాజుగారు మన గురించి బాగానే ఆలోచిస్తారు కదా, మనం ఆయన చెప్పినట్టు వెళ్దామని ఒక ఆలోచనతో ఉండబట్టి ఆ రోజు మేము ల్యాండ్ ఎక్వైర్ చేసి సుమారు 1166 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు అన్నారు 1166 acres ఆ రోజైతే మనం అందరినీ కూడా ఆ ప్రాంతంలో అందరినీ కూడా ఒప్పించో ఏదోలా కింద మీద పడ్డాం. అందులో ఏంటంటే అప్పుడున్న ప్రాసెస్ అంతా కూడా మాకైతే పూర్తిగా తెలియదు. దానికి ఒకవేళ ఏదైనా కంపెనీ కోసం ల్యాండ్ ఎక్వైర్ చేయాలంటే ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ ఉంటుంది, కానీ లేకపోతే రిజంప్షన్ ఉంటుందో, లేకపోతే ఎలిమినేషన్ ఉంటుందో, లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ ఉంటుందో, ల్యాండ్ ఎక్విజిషన్ అయితే ఎక్కువ డబ్బులు వస్తుంది, కాంపెన్సేషన్, ఇవన్నీ మాకైతే తెలియదు. మాకు ఎంతసేపు ఇక్కడ కంపెనీ వచ్చేస్తుంది, ఉద్యోగాలు వచ్చేస్తే కంపెనీ వస్తుందని ఆలోచనతోటే మేమైతే కంపెనీ సైడ్ అందరూ కూడా మాట్లాడడం జరిగింది. మీ అందరూ ప్రెసిడెంట్లు కూడా 4 ప్రెసిడెంట్లు కూర్చొని రోజు డిస్కషన్, కంపెనీకి తీర్మానం ఇవ్వకూడదు. సో పైనుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు అవనండి, మా బొత్స సత్యనారాయణ గారు అండి, ఇది డెవలప్ అవుతుంది, ఏరియా బాగుంటుంది అని అంటే సరే అని చెప్పి ఒక అడుగు ముందుకు ఆలోచించేసి సిస్టమ్ కూడా మేము పూర్తిగా ఫాలో అవ్వలేదని నాకు ఎప్పుడు తెలిసిందంటే మొన్న నేను ఒక ఆర్టీఏ పెట్టించాను. పంచాయతీకి ఆ రోజు తీర్మానం జరిగిందా, ఏమైనా పంచాయతీ ఎజెండా ఉందా, పంచాయతీ మినిట్స్ ఉన్నాయా, పంచాయతీ తీర్మానం ఉందా అంటే క్లియర్ కట్గా సెక్రటరీస్ రాసి ఇచ్చారు. అటువంటి రికార్డులు ఏమి మా దగ్గర లేవు అని పంచాయతీ నుంచి అయితే వాళ్ళు అఫీషియల్గా ఇచ్చారు. ఈలో మళ్ళీ ప్రెసిడెంట్ వాళ్ళు కూర్చుంటే సార్ ఆ రోజు ఏదో అందరూ కలిసి ఇచ్చేద్దాం అన్న ఆలోచనతో ఏదో చేసాం సార్ అని. దురదృష్టం ఏంటంటే ప్రతి ఒక్కరికి A1 నోటీస్ ఇవ్వాలా, A1 నోటీస్ అందరికీ ఇవ్వలేదని గవర్నమెంట్ ఒప్పుకుంది. చాలామంది అందులో నాట్ విల్లింగ్ అని రాశారు. అవన్నీ ఎప్పుడు తెలిసాయంటే ఈ మధ్యని ఈ 6 monthsలో మేము ఏదైతే హైకోర్టు కేసు వేసిన తర్వాత పేపర్స్ అన్ని ప్రొక్యూట్ చేస్తే చాలామంది నాట్ విల్లింగ్ ఇచ్చారు, మోర్ దెన్ 50% నాట్ విల్లింగ్ ఇచ్చారు. ఏదైతే మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ పర్మిషన్ ఉందో లేదో మనకు తెలియదు, కానీ పబ్లిక్ హీరింగ్ జరిగినప్పుడు వాళ్ళు రాసిందే, రికార్డులో రాసిందే సుమారు 1500 మంది వచ్చారని, అందులో 40 మంది మాట్లాడితే 36 మంది దీన్ని వ్యతిరేకించారు. 40 మందిలో 36 మంది వ్యతిరేకించారంటే 1500లో మరి ఎంతమంది వ్యతిరేకించినట్టు. అయినా కానీ అదేదో పాస్ చేశారు, ఏదో జరిగిపోయింది. మా బాధ ఎంతసేపు కంపెనీ వస్తుందని బాధ. అలాగే ఇంకొకటి మేము బాగా ఇష్టపడింది ఏంటంటే వాళ్ళు ఒక R&R ప్యాకేజ్ పెట్టారు. ఆ ప్యాకేజ్లో ఏంటంటే 2,05,000 రూపాయలు ఎకరాకి ఇవ్వడానికి ఈక్విటీ షేర్స్ ఇస్తానని. ఆ రోజు నాకున్న ఆలోచన ఏంటంటే ఈక్విటీ షేర్స్ 2,05,000 రూపాయలు అంటే నెక్స్ట్ ఏంటి సార్ అని అడిగితే విదిన్ 3 years 3 సంవత్సరాల్లో మీకు ఏదైతే 10 రూపీస్ షేర్ వాల్యూ ఇచ్చి ఆ 20,000 షేర్లు ఎకరాకి ఇస్తున్నామో విదిన్ 3 years 2008లో మీకు ఇస్తున్నాం కాబట్టి 2011కి వచ్చేసరికి అది 10 అంతలు పెరిగి నాట్ లెస్ దాన్ 100 రూపీస్ అవుతుంది అన్నారు. అంటే ఏమన్నా ఆలోచిస్తాం సార్, ఆ 2 లక్షల విలువ గల షేర్లు 3 సంవత్సరాలు 20 లక్షల రూపాయలు అవుతాయని ఒక ఆలోచన చేసాం. అప్పుడు మీకు కానీ ఎవరికైనా షేర్స్ వద్దనుకుంటే మీరు కలెక్టర్ గారిని అప్రోచ్ అయితే కలెక్టర్ గారు మాకు లెటర్ పెడితే మేము డబ్బులు కలెక్టర్ డిపాజిట్ చేస్తాం, యూ కెన్ టేక్ ద మనీ యువర్ షేర్ అమౌంట్ ఫ్రమ్ ది కలెక్టర్ అని క్లియర్ కట్గా లెటర్ ఇచ్చారు. సో ఎంత ఆనందంగా మాకు అనిపించిందంటే అరే 3 సంవత్సరాలు 2 లక్షలు అయిపోద్దంటే 10 రెట్లు పెరుగుతుంది. ఇన్ రైటింగ్ ఇచ్చారు. ఇంకా ఎగ్జాంపుల్ ఇచ్చారు. JSW స్టీల్స్ది వాళ్ళు పెట్టినప్పుడు 10 రూపాయల వాల్యూ గల షేర్లు ఇస్తే యాజ్ ఆన్ టుడే 1200 అయిందని చెప్పి 2008లో ఇచ్చారు. 82లోనే ఎప్పుడో పెట్టారు. 26 సంవత్సరాలకి 1200 అయ్యింది ఆ 10 రూపాయల షేర్ అని చెప్పి అందులో కూడా అది కూడా రాశారు. సో నమ్ముతాం కదా. సో అది నమ్మి
అలాగే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తారని చాలా సంతోషపడ్డాం. అలాగే వాళ్ళందరినీ ట్రైనింగ్ తీసుకెళ్లారు. పర్లాగే మీరు తీసుకెళ్ళి 4 నెలలు ట్రైనింగ్ తీసుకెళ్లారు, తీసుకొచ్చారు, ఇక్కడ వదిలేశారు. కంపెనీ రాలేదు, ఏమీ రాలేదు. మినిమం వేజెస్ ఇస్తాం. మేమేమనుకున్నాం కంపెనీ వస్తే 10,000 15,000 జీతం, ఎందుకంటే బాగా పెద్దగా చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఆర్ కార్డులు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీస్, బీసీస్ కొద్దిగా చాలా తక్కువ 1% అంత ఓసీస్ ఉన్నారు. సో చిన్న చిన్న ఉద్యోగాలు వస్తే 15,000 20,000 ఉద్యోగం వస్తుందా, లేకపోతే 10,000 ఉద్యోగం వస్తుంది, అది భవిష్యత్తులో పెరుగుతుంది కదా అని ఆశతోటి మరి అందరినీ కూడా ఒప్పించడం జరిగింది. తీరా చూస్తే కంపెనీ రాలేదు. ఆఖరికి మినిమం వేజెస్ ఇవ్వడం మొదలెట్టారు. మన కలెక్టర్ గారు కౌంటర్లో కూడా ఏదైతే మేము రిట్ పిటిషన్ వేసాం దాని కౌంటర్లో కూడా కలెక్టర్ గారు ఏంటంటే 2009 నుంచి కూడా 10,800 ఇస్తున్నాం అని చెప్పి కలెక్టర్ గారు కౌంటర్లో రాశారు. ఎందుకు రాశారంటే ఆ రోజు R&R ప్యాకేజ్లో కంపెనీ వాడు అది కమిట్ అయ్యి 10,800 10,900 ఇస్తానని చెప్పి కమిట్ అయ్యి మాకెంత ఇచ్చేవారు అందరికీ 2,265 రూపాయలు స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరం 300 500 300 500 అలా పెంచుకుంటూ ముందులో ఇనీషియల్గా 3 సంవత్సరాలు ఎంతో రెగ్యులర్ బేసిస్లో డబ్బులు వేశారు. తర్వాత డబ్బులు వేయడం మానేస్తే రోజు గొడవలు తగులు, భూమి మీదకి వెళ్ళడం, మేము దున్నడం, అడ్డు పెట్టడం, ఆఫీస్కి వెళ్ళడం, తగులాడితే 3 నెలలకు 4 నెలలకు 6 నెలలకు డబ్బులు వేసేవారు. అలాగా కంపెనీతో ఎప్పటికప్పుడు ఫైట్ చేస్తూనే వచ్చాం. వేస్తే వాళ్ళకి 6 నెలలకు 3 నెలలకు డబ్బులు వేసుకుంటూ వచ్చారు మినిమం వేజెస్. ఎందుకు ఇది చెప్తున్నానంటే వాళ్ళ ఏ రోజు భూమి మీదకి రాలేదు, మేమే దున్నుకుంటున్నాం. ఆ రోజు నుంచి భూమి మీద మేమే ఉన్నాం. రెండోది ఇన్ని సంవత్సరాలైనా కంపెనీ రాలేదు, మరి ఇన్ని సంవత్సరాలు మీరు ఎందుకు ఊరుకున్నారని కోర్టులో ఒక అవతల ఆలే వేశారు, కౌంటర్ వేశారు. ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఆఫ్టర్ 17 years మీరు ఇప్పుడు అడుగుతున్నారు ఏంటని. ఆఫ్టర్ 17 years కాదు, మీ అందరూ షేర్ హోల్డర్స్ కదా కంపెనీలో. మీకు ముందు చెప్పినట్టు 2,500,000 క్యాష్ ఇచ్చారు, ఈక్విటీ షేర్స్ ఉన్నాయి కదా మా అందరికీ. సో ఈ కంపెనీ ఏం చేసిందంటే బాక్సైట్ ఎంఓయూ జరిగింది. ఎప్పుడు 2005లో బాక్సైట్ ఎంఓయూ ఏపీఎండిసికి జిందాల్కి. అలాగే మా దగ్గర ఎన్రాక్ అనేసి మాకవారిపాలెంలోనే వాళ్ళకి కూడా జరిగింది. మరి అది బాక్సైట్ తీయడం జరగకపోయినట్టు ప్రభుత్వాన్ని ఇనిషియేషన్ తీసుకొని ఇది తీసుకోలేదు కదా, రైతుల భూములు రైతులకు ఇచ్చేయాలి, లేదా R&R ప్యాకేజ్ సంగతి ఏంటి. అలాగే ఎవరిదైనా ఇల్లు కోల్పోయినా ఆడికి ఉద్యోగం ఇస్తా అన్నారు. ఇల్లులు పోయిన వాళ్ళు 54 మంది అంటే ఒక్కడికి ₹1 ఈ రోజుకి వచ్చి ఇవ్వలేదు. ఉద్యోగం ఇవ్వలేదు, మినిమం వేజ్ ఇవ్వలేదు. రెండోది ఏంటంటే R&R కాలనీ కడతా అన్నారు. 10 సెంట్లో జాగా, మీకు డ్రైనేజ్ ఫెసిలిటీ, కరెంట్ ఫెసిలిటీ, మీకు ఆ కాలనీలోనే గుడి బడి హాస్పిటల్ చర్చ్ మసీదు అన్నీ కట్టేస్తానన్నారు. ఏది కూడా లేనప్పుడు ఆ ఇల్లు కోల్పోయినాడు ఏం చేస్తారు, నెల చూస్తారు, 2 నెలలు చూస్తారు, 3 నెలలు చూస్తారు, 6 నెలలు చూస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, సో R&R ప్యాకేజ్ ఏదైతే 1,50,000 ఉందో తీసుకొని ఎక్కడో దగ్గర గుడి చేసుకుని బతికిన పరిస్థితి వచ్చింది. R&R కాలనీ కట్టలేదు, అయినా ప్రభుత్వం అడగలేదు. మేము కూడా ఏంటంటే మీ కంపెనీలో వాటాదారులు అనే ఫీలింగ్తో ఆ షేర్స్ గురించి ఎప్పుడు కంపెనీ వాడితో మాట్లాడినా మీరు కంపెనీలో షేర్ హోల్డర్స్ కదా అని ఆఖరికి ఏం చేశారు, 2016లో గవర్నమెంట్ ఏపీఎండిసికి జిందాల్కి ఉన్న ఎంఓయూ కూడా రద్దు అయిపోయింది. అది మాకు తెలియదు. మాకు మొన్న వరకు ఇవన్నీ ఏం తెలియదు. మీకు తెలియదు. ఈ కేసు వేసినంత వరకు అసలు ఏం జరుగుతుందో తెలియదు. ఏదో కంపెనీ పెట్టకపోయినా ఉద్యోగం జీతం ఇస్తున్నాడు, మనకు షేర్స్ కంపెనీలో ఉన్నాయని ఫీలింగ్తో మేము ఉన్నాం. కంపెనీ పెట్టకపోయినా జీతం ఇవ్వడం అంటే మంచిదే, కంపెనీని మేము అప్రిషియేట్ చేస్తాం. ఆ ఒక్క విషయంలో కంపెనీని మేము అప్రిషియేట్ చేస్తాం. కంపెనీ లేకుండా ఎవరు ఇస్తారు సార్ 16 సంవత్సరాల జీతం? కంపెనీ వాడు ఇచ్చే చాలా సంతోషం. రెండోది మేము అందులో షేర్ హోల్డర్స్ కాబట్టి అక్కడ భూములు విలువ పెరుగుతున్నాయంటే మన షేర్లో విలువ పెరుగుతుంది కదా, 50% భూమిలో మనమే షేర్ హోల్డర్స్ అనే చెప్తా వచ్చాము మేము. తర్వాత 2016లోనే ఆ ఎంఓయూ విత్డ్రా అయిపోయిన తర్వాత అయినా గవర్నమెంట్ మరి యాక్షన్ తీసుకోవాలి కదా. గవర్నమెంట్కి తెలుస్తుంది, మాకు తెలియదు. మీకు తెలియదు కానీ విత్డ్రాల్ అయిపోయినప్పుడు మాకు తెలియదు కానీ గవర్నమెంట్కి తెలుస్తుంది కదా. 2016లో ఎంఓయూ విత్డ్రా అయిపోయిన తర్వాత మళ్ళీ 22-23 వరకు కంపెనీ వాడు మళ్ళీ ఎక్కడా లేడు. 3 నెలలకు 6 నెలలకు జీతాలు వేస్తున్నాడు, మా వాళ్ళందరూ తీసుకుంటున్నారు. 2023 వచ్చేసరికి అప్పుడు నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత నేను కౌన్సిల్లో క్వశ్చన్ రైజ్ చేశాను. సార్ మాకు జిందాల్కి భూములు అన్నీ తీసుకున్నారండి, కంపెనీ రాలేదు, ఏదో కంపెనీ వస్తే బాగుంటుంది అన్నట్టు నేను రైతులకు అందరికీ కూడా నష్టపోయాం, అక్కడ ఇబ్బంది పడుతున్నాం, ఉద్యోగాలు లేకుండా మాట్లాడితే అదృష్టం నా మాటనే కాదు కానీ ఎందుకు ఆలోచన చేశారో ఒక MSME పార్క్ అన్నారు. దాన్ని ఆ రోజుకి మేమేం అనలేదు. MSME పార్క్ వస్తే ఇంకా మంచిది కదా, మీ అందరూ షేర్ హోల్డర్స్ కదా, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయని మా ఉద్దేశం. సో MSME పార్క్ అన్న తర్వాత ఏమైందంటే మీరు దాన్ని కూడా వ్యతిరేకించారు కదా. ఆ రోజు కూడా వ్యతిరేకించాను. ఆ రోజు కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది ఆయన. ఆ రోజు ఏదో భూమి పూజ అని జిందాల్ వాళ్ళు చెప్పడం, పార్టీ కానీ ప్రభుత్వం కానీ మాకైతే ఏ రోజు భూమి పూజ అని చెప్పలేదు కానీ జిందాల్ యాజమాన్యం అప్పుడప్పుడు చెప్పేవారు, సీఎం గారు భూమి పూజకు వస్తారు, ఈ నెల వస్తారు, వచ్చే నెల వస్తారని. మేమైతే టెంట్ వేసాం. టెంట్ వేసారా? టెంట్ వేసాం. జిందాల్ ఆఫీస్ దగ్గర టెంట్ వేసి నిరాహార దీక్షలు ఇవన్నీ చేసి ఆఖరి కలెక్టర్ RDO గారు దగ్గరికి నేను వెళ్ళి మాట్లాడితే విదిన్
10 డేస్లో ఏదో క్లారిటీ తీసుకొని వస్తామని చెప్తే అప్పుడు నేను వెళ్ళి వాళ్ళని నిమ్మరసం ఇచ్చి వాళ్ళని నిరాధ్యక్ష నుంచి బయటికి తీయడం, సమస్య చెప్పాం. సార్ ఇవన్నీ ఉన్నాయి సార్, మాకు షేర్ల డబ్బులు రాలేదు, ఉద్యోగాలు రాలేదు, ఇవన్నీ కూడా పైకి వరకు మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారి ద్వారా పై వరకు పంపితే మరి పాజిటివ్గా ఆలోచించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. సో ఈ రైతులకు అన్యాయం జరుగుతుంది అంటున్నారులే, ఇప్పుడు వెళ్ళి మనం వెళ్ళిపోయి భూమి పూజ చేసేయడం కరెక్ట్ కాదని చెప్పి ఆ రోజు ఆయన మంచిగానే ఆలోచన చేసి రైతుల కోసం అవనండి మా కోసం అవనండి ఆలోచన చేసి ఆ రోజు భూమి పూజ ఆపారు. నాకు పదవి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు భూమి పూజ అన్నప్పటికీ కూడా నేను రైతుల పక్క నిలబడ్డాను. ఎప్పుడు కూడా నేను రైతుల పక్క నిలబడతాను. ఎందుకంటే గొప్పని కాదు, కానీ నేను చెప్తే భూమి ఇచ్చారని ఒక ఫీలింగ్ ఉంది నాకు. మిగిలిన వాళ్ళకి ఎలాగొన్నా కానీ నా వరకు నేను చెప్తేనే భూమి ఇచ్చారని నాకు ఫీలింగ్ ఉంది. తర్వాత 2024 వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా గౌరవ పెద్దలందరినీ కూడా కలిశాను. ఎంఎస్ఎంఈ మినిస్టర్ మా జిల్లా మంత్రి గారు శ్రీనివాస్ గారు అయితే అవునండి, మా ఎమ్మెల్యే గారు లలిత్ కుమార్ గారికి ఎలాగో తెలుసు, భరత్ గారిని కలిసి చెప్పాను. అలాగే లోకేష్ గారిని ఒక విషయంలో కలిస్తే నేను చెప్పడం జరిగింది. సార్ అది జిందాలని ఒక ఇష్యూ మా కాన్స్టిట్యున్సీలో ఉంది, మీ దగ్గరికి అతను ఈ మధ్యన ఒక ఫోటో తీసుకొని సీఎం గారితో మీతోటి మా గ్రూపులో పెట్టాడండి, అతను వచ్చినప్పుడు ఏదైనా ఉంటే మాకు ఇష్యూ మాట్లాడండి. నేను మా మంత్రి గారికి కూడా చెప్పాను, జిల్లా మంత్రి గారికి కూడా చెప్పాను, మాకు అన్యాయం జరిగింది సార్, గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు భూమి పూజ అన్నప్పుడు కూడా మీ సమస్య చెప్తే కూర్చొని మాట్లాడదని ఆపారు. సో మీరు కూడా పాజిటివ్గా ఆలోచించండి అని ఆయన కూడా నేను చెప్పడం జరిగింది. ఎవరికి వదిలేదు, ఎందుకంటే ఇది ఎప్పుడు జరిగినా నాకు తప్పదు. కానీ మీరు ఈ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, కలెక్టర్ గారు దానికి రిటర్న్గా ఇచ్చిన తర్వాత కూడా మీరు దాన్ని హైకోర్టులో వెళ్ళారని, ఇప్పుడు సంబంధించి ఏ పొజిషన్లో ఉంది కేసు, మీరే ఎందుకు వెళ్ళారు, దీనికి సంబంధించి రైతులు ఇవాళ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎంతమంది రైతులు ఈ విషయంలో సఫర్ అవుతూ ఉన్నారు? సుమారు ఆ రోజుకి వాళ్ళు అప్రాక్సిమేట్గా రాసుకున్నది 600 అని చెప్పి ఆ జీవోలో గట్రా రాశారు. కానీ నాకు తెలిసి 450-470 మెంబర్స్ రైతులు ఉంటారు నేను అనుకుంటాను, నా యాజ్ పర్ మై నాలెడ్జ్. ఈరోజు ఆ ఫ్యామిలీస్ అన్నీ కూడా దగ్గర సుమారు 1500-2000 కుటుంబాలు అయిపోయి ఈరోజు 2000 కుటుంబాలు అయిపోయి 18 సంవత్సరాల్లో. ఎందుకంటే ఆ రోజుకి 450 ఎంత ఉన్నప్పుడు వాళ్ళే 2-3 కలిపి ఉండేవారు. సో ఈరోజు 2000 ఫ్యామిలీస్ అయిపోయాయి. వాళ్ళ కోసం ఈరోజు ఫైట్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే ఎందుకు ఇప్పుడు మీరు వెళ్ళారు అనుకుంటే 2023లో ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చిన తర్వాత మేము ఎప్పుడైతే ఆ రోజు ధర్నా చేసి భూమి పూజకి మేము రిక్వెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా ఆపాము, తర్వాత ఈ జిందాల్ యాజమాన్యం ఏం చేశారంటే వీళ్ళందరూ ఎస్సీ ఎస్టీస్ అందరూ కూడా చదువుకోలేని వాళ్ళు, అలాగే చాలా పిఓటి కేసెస్ ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా మిడిల్ మ్యాన్స్ని తయారు చేసి వాళ్ళందరికీ కూడా ఒక ప్రింటెడ్ ఫామ్లోని మాకు ఈ షేర్లు వద్దు మాకు డబ్బులు ఇచ్చేయండి అని చెప్పి, మీరు చూస్తే అందరూ కూడా పాపం నిశానియే. ఇంతమంది 450 మంది రైతుల్లోనే దగ్గర 400 మంది నిశానియే. సో వాళ్ళకి డబ్బులు అకౌంట్లో వేసేసి ఆ 2 లక్షలు ఏదైతే ఫస్ట్లో 2008లో 2 లక్షల రూపాయలు షేర్లు వేసి ఆ డబ్బు ఈరోజు ఏమో 2 లక్షలు వేసేసి మీకు మాకు చెల్లు మీకు బాకీ లేదు, కంపెనీ ఫ్రీగా ఉచితంగా మీకు షేర్లు ఇచ్చింది అంటాను. ఉచితంగా ఇవ్వనండి, అలాగే ఇవ్వనండి, మాకు గవర్నమెంట్కి ఒక లెటర్ రాసి మాకు ఒక లెటర్ కంపెనీ వాడు మాకు లెటర్ ఇచ్చాడు కాబట్టి మేము నమ్మే భూమి ఇచ్చాం. ఆ రోజు షేర్లు ఇవ్వం, ఈ షేర్లు 3 సంవత్సరాల్లో 20 లక్షలు అవుతుందని చెప్పకపోతే ఇవ్వం కదా మేము. అలాగని గవర్నమెంట్ మా దగ్గర ఏమో ల్యాండ్ ఎక్విజిషన్ ఏం చేయలేదు, ల్యాండ్ ఎక్వైర్ చేసామో ల్యాండ్ ఎలిమినేషన్ చేసామని గౌరవ కలెక్టర్ గారు చెప్తున్నారు. కలెక్టర్ గారు కూడా క్లియర్గా ఆయన కౌంటర్లో ఇచ్చారు, ఎటువంటి చట్టాన్ని కూడా ఫాలో అవ్వకుండా ఏదైతే 1894 ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం కానీ 2013 ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం కానీ ఏది కూడా దీనికి వర్తించకుండా మేము ఎలిమినేషన్ చేసి ఇచ్చేసామని చెప్పారు. ఏ భూమి తీసుకోవాలన్నా మాకున్న నాలెడ్జ్ మా లాయర్ గారు చెప్పింది. ఖచ్చితంగా ఏదో ఒక చట్టం అమలు చేస్తూనే చేయాలి, లేదా ప్రజల యొక్క ఆమోదంతో చేయాలి, అదేది జరగలేదు. సో కోర్టులో నిలబడితే రైతులు గెలుస్తారని అనుకుంటా ఉన్నాం. మరి ఈరోజు సుమారు 2000 ఫ్యామిలీస్ దాకా దీని నుంచి నష్టపోతున్నారు. ఆ రోజుకి 450 ఫ్యామిలీస్ అయినప్పటికీ కూడా 2-3 వాటాదారులు ఉండడం. సో యాజ్ ఆన్ టుడే నాట్ లెస్ దాన్ 2000 ఫ్యామిలీస్ ఈరోజు నష్టపోతూ ఉన్నారు. మరి ఆ రోజు 2003లో ఎప్పుడైతే ఎంఎస్ఎంఈ పార్క్ అన్నారో తర్వాత మేము అందరూ అబ్జెక్షన్ చెప్పిన తర్వాత కంపెనీ వాడు వాళ్ళకి నేరుగా అకౌంట్లో డబ్బులు వేసి మీకు షేర్లు ఇచ్చేసాం అన్నది ఒకటి బయటికి ప్రొజెక్ట్ చేశారు. అది అధికారులు నమ్ముతున్నారు, ప్రభుత్వాలు నమ్ముతున్నారు. ఎందుకు నమ్ముతున్నారు నాకైతే అర్థం కాలేదు. 2024 వరకు ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చిన తర్వాత 2024 వరకు మీ అందరూ కూడా కంపెనీలో షేర్ హోల్డర్సే. ఆ రోజు దాకా ఎప్పుడు షేర్ల గురించి ఎవరికి అవసరం వచ్చినా కష్టం వచ్చినా హాస్పిటల్ అన్నది ఉద్యోగం అన్నా, ఈవెన్ నేను 2009లోని 14లో నేను కంటెస్ట్ చేసినాడు మా ల్యాండ్స్ కూడా పోయి బాబు నా షేర్ డబ్బులు అయినా ఇస్తే ఎలక్షన్కి అయినా పనికి వస్తాయంటే లేదు ఇప్పుడు తీయడానికి అవ్వదా అలాగే ఇవ్వడానికి అవ్వదా అని చెప్పిన మనుషులు 2023లో ఎంఎస్ఎంఈ పార్క్ జీవో వచ్చిన తర్వాత నేరుగా వాళ్ళకి 2 లక్షలు ఇచ్చి ఆ రోజు ఇస్తానని 2 లక్షలు ఇచ్చేసి మీకును కంపెనీకి సంబంధం లేదు, మీకు షేర్లకు సంబంధం లేదు, షేర్లు ఇంక లేవని చెప్పారు. అదే అన్యాయం అని మేము ఫైట్ చేస్తూ ఉన్నాం.
అలాగే ఇప్పుడు ఎంఎస్ఎం పార్క్ ఇస్తే ఎవరైతే సుమారు 90 మంది ఇంకా జీతాలు తీసుకుంటూ ఉన్నారు, మినిమం వేజెస్ తీసుకుంటున్నారు, వీళ్ళకి రేపు భవిష్యత్తులో ఎక్కడ ఇస్తారు ఉద్యోగం? దాని గురించి మాట్లాడలేదు. ఈరోజు ఇంకా దురదృష్టం ఏంటంటే ఆ రోజు జిందాల్ అల్యూమినియంకి భూమి ఇచ్చినప్పుడు రైతులు, ప్రభుత్వం, కంపెనీ కూర్చొని మాట్లాడారు. 2023లో ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చినప్పటికి రైతు అన్నాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. భూమి పోయి ఎవరైతే R&R ప్యాకేజ్ పూర్తిగా ఇంప్లిమెంట్ కాలేదని, ఏదైతే ఆ రోజు పంచాయతీ తీర్మానం ఇచ్చామో అని మేము అనుకుంటున్నాం, కానీ వాస్తవంగా అయితే సిస్టమ్ ప్రకారం అయితే తీర్మానాలు ఇవ్వకుండా ఒక వేగ్ తీర్మానం ఇవ్వడం జరిగింది. ఆ రోజు ప్రెసిడెంట్, సెక్రటరీ పెట్టేసి వాళ్ళు కూడా ఒక 8 అంశాలు అందులో పొందుపరిస్తే అందులో ఒకటి కూడా నెరవేరలేదు. సో అటువంటివి పట్టుకొని మమ్మల్ని అందరినీ కూడా ఎలాగోలా బయట పంపించాలని ఆలోచనతో 2 లక్షల రూపాయలు వేసి అసలు ఎవరికి డబ్బే పక్కర్లేదని ప్రభుత్వానికి, అధికారులకి చెప్పేసరికి అది వాస్తవాన్ని నమ్మారు. ఈరోజు రైతులు చెప్పేది ఎవరు నమ్ముతున్నారండి? రైతుని చిన్న చూపే చూస్తా అన్నారు. ఇంకా దురదృష్టం ఏంటంటే అంటే నిజంగానే వాళ్ళు చెప్తున్నట్టు డబ్బులు ఇవ్వక్కర్లేదా? ఎంత రావాల్సి ఉంటుంది ఒక్కొక్క రైతుకి? మీరు చేస్తున్న పోరాటం ప్రకారం, మీరు చేస్తున్న రైట్స్ కావాలని చెప్పి హక్కులు కోసం పోరాడుతున్నారు కదా, ఒక్కొక్క రైతుకు సుమారు ఇంకా ఎంత రావాలి? సుమారు ఈరోజు అందులో షేర్ హోల్డర్స్ అయితే ఈరోజు అక్కడ ఎకరా కోట్లలోనే ఉంది, కోట్లలో ఉంది. ఎకరాకి ఒక్కొక్క రైతుకి 50 లక్షలు, 60 లక్షలు రావాలి. ఆన్ యావరేజ్ చూసుకున్న ₹1,00,00,000 ఉంటుంది ఎకరా. అక్కడ రోడ్ పాయింట్లు ఒకలాగా ఉన్నా, లోపలికి ఒకలాగా ఉన్నా, ఎంతన్నా కానీ ప్రతి రైతుకి మినిమం 50 లక్షల రూపాయలు రావాలి. అది మానేసి 2 లక్షల రూపాయలు ఇచ్చేసాం అని చెప్తా ఉన్నారు. అలాగే వీళ్ళకైతే ఈరోజు జాబ్ వచ్చింది అనుకోండి సార్, 2006-8లో ఇవ్వాల్సిన 2 లక్షలు మొన్న 16కి ఇచ్చారా? 16 కాదు, 24కి ఇచ్చారు. 24కి ఆ 2 లక్షలు ఇచ్చి కంపెనీకి మీకు బాకీ లేదని చెప్పి ప్రభుత్వం, అధికారులు అందరూ కూడా చప్పట్లు కొట్టేసి బ్రహ్మాండంగా ఇచ్చాడు కంపెనీ వాడు అని చెప్తున్నారు. అంత అన్యాయం ఎక్కడ ఉంటుందా? ఎవరితో మాట్లాడినా ఎవరు మీరు తీసుకుంటారా అని అడిగితే ఎవరు తీసుకోమంటున్నారు. అధికారులు తీసుకోరట, రాజకీయ నాయకులు తీసుకోరట, విలేకరులు తీసుకోరట. 18 సంవత్సరాల క్రితం ఇవ్వాల్సిన డబ్బు ఇప్పుడు ఇస్తే మీ ఎవరు తీసుకోమంటున్నారు. ఈ అమాయకమైన ఎవరైతే SC/ST రైతులు దొరికారా, మా రైతులు దొరికారా? మీకు సంబంధించి ఈ విషయంలో పోరాడుతున్నారు కదా, జంతర్ మంతర్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ ధర్నా చేయించాలన్న ఆలోచన ఏంటి? దాన్ని ఎవరి దృష్టి వరకు తీసుకెళ్ళగలిగారు? ఇప్పుడు వరకు ఈ ఇష్యూని ఏ స్థాయి వరకు తీసుకెళ్ళగలిగారు? ఈ ఇష్యూ అయితే స్టేట్ అంతా నడుస్తామని తెలుసు సార్ అందరికీ కూడా. ప్రతిరోజు కూడా ఇంకా దురదృష్టం ఏంటంటే పోలీసులను పెట్టి, మొన్న జూన్లో పోలీసులను పెట్టి కంపెనీ వాడు భూమి మీద దౌర్జన్యంగా వచ్చి రైతులందరినీ బయటికి గెంటేసి, ఎవరైతే రైతుల కోసం నిలబడ్డారో ఆ నాయకులకో, లేకపోతే ఆ పంచాయతీ పెద్దలకో, లేకపోతే రైతులకో, వీళ్ళందరి మీద కూడా బైండర్ కేసులు పెట్టి భయభ్రాంతులు చేసి, ఈ రోజుకి మీరు చూస్తే 6 నెలలు అయింది. ఎప్పుడు చూసినా ఒక 50 మంది అక్కడ పికెటింగ్ ఉంటుంది, వ్యాను, జీపులు అన్ని అందరూ వేసుకొని పోలీసులు. మరి ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిందో, లేకపోతే ఏదో కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారో, ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో, మరి వీళ్ళకి జీతాలు ప్రభుత్వం డబ్బు ఈరోజు జీతాల కింద ఇవ్వాల్సి వస్తూ ఉంది. ప్రజల సొమ్ముగా జీతాలు ఇస్తున్నారు. 6 నెలల నుంచి కూడా పికెటింగ్ పెట్టి మమ్మల్ని ఎవరిని కూడా రోడ్డు మీద కూడా వెళ్లకుండా, ఆఖరికి పోయి గొడవలు లేకుండా శాంతియుతంగా మేము ప్రొటెస్ట్ చేసుకుంటామంటే పర్మిషన్ ఇవ్వకపోతే హైకోర్టుకి వెళ్తే పర్మిషన్ ఇవ్వమంటే ఒక్కరోజుకి పర్మిషన్ ఇచ్చి ఈ రోజు సుమారు 178 రోజుల నుంచి ఈ నిరసన కార్యక్రమాలు అన్నీ కూడా మా ఇంట్లో చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి, మా ఇంటికి ఎవరైనా వస్తే వద్దని చెప్పలేరు కాబట్టి, మా ఇంట్లోనే ఈరోజుకి ప్రతిరోజు కూడా 100 నుంచి 150 మంది రైతులు వస్తారు. ఉన్న 400 మంది రైతుల్లో 100 నుంచి 150 మంది రైతులు 178 రోజుల నుంచి వస్తున్నారు. మీరు కావాలంటే చూసుకోవచ్చు, ఒక అటెండెన్స్ రిజిస్టర్ లాగా ఉంటుంది. మీరు ఎక్కడున్న ధర్నాలు చూడండి, 400 మందిలో 150 మంది వచ్చి ధర్నాలు. రాష్ట్రంలో ఇన్ని పార్టీలు ఉన్నాయి, కొత్తగా వచ్చిన పార్టీలు ఉన్నాయి, ఇప్పుడు అధికారం పంచుకున్న పార్టీలు ఉన్నాయి, మీ మాతృ పార్టీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మరి వాళ్ళెవరు ఈ ఇష్యూ మీద ఎందుకు టేకప్ చేయట్లేదు? మాకు కష్టం అని చెప్తే ప్రభుత్వం విన్నది, రైతులకు అన్యాయం జరిగిందని భూమి పూజ ఆపింది, కంపెనీ వాడికి చెప్పింది, వాళ్ళ సంగతి ఏదో చూడమని. మిగిలిన 3 పార్టీలు కూటమిలో ఉన్నాయి. సో వాళ్ళెవరు కూడా మాకు సపోర్ట్ రావడం లేదు. జంతర్ మంతర్ తర్వాత చేసిన తర్వాత ఎవరైనా పిలిపించారా, లేకపోతే మీరే ఎవరైనా కేంద్ర మంత్రులను కలవడం కానీ, లేదంటే సంబంధించిన శాఖ మంత్రిని కలిసారా? సామాన్యుడు కూడా అర్థమైంది ఏంటంటే, ఈరోజు ప్రభుత్వం, అధికారులు, కంపెనీ, ప్రభుత్వం ఏంటి MSME పెడితే అభివృద్ధి చెందుతుంది కానీ ప్రభుత్వం దృష్టి, కంపెనీ వాడు ఏంటి ఈ రైతులతో నేను మాట్లాడేది ఏంటి, వీళ్ళు నన్ను ఏం చేస్తారని కంపెనీ వాడు. మీ డిమాండ్స్ ఏంటి? ఏ డిమాండ్స్ కోసం మీరు కోర్టులు మెట్లెక్కారు? ఈ కోర్టుకి సంబంధించి మీరు మీ ఎస్కాట్ నుంచి రోజు అమరావతికి సంబంధించి ఎన్నిసార్లు తిరిగారు? డిమాండ్స్ అంటే ఒకటే, ఏదైతే కంపెనీకి మేము అల్యూమినియం కంపెనీ వస్తుంది నాకు ఆలోచనతో భూములు అయితే ఇచ్చాం, కంపెనీ రాలేదు కాబట్టి వాళ్ళ భూమి వాళ్ళకి వెనక్కి ఇవ్వాలి ఉన్న చట్ట ప్రకారం అన్నది ఒక డిమాండ్.
మీరు రాజకీయాల్లో కొనసాగుతున్నారు, యాక్టివ్గా ఉన్నారు. ఇవాళ ప్రతిపక్ష పాత్ర ఎవరు పోషిస్తున్నారనే అనుమానం ప్రజల్లో ఉంది. ఇవాళ మీరు ఏ ఇష్యూ అయినా సరే ముందు మీరే ఉంటున్నారు, ఏ అంశాన్నైనా టేకప్ చేస్తున్నారు. ఏంటి? ఏంటంటే నా మనస్తత్వం అటువంటిది. తప్పు అనిపిస్తే దాన్ని ప్రశ్నించాల్సిందే, సమస్య ఉంటే వెళ్ళి అక్కడ మనం నిలబడాల్సిందే. ఎంతవరకు మ్యాక్సిమం వీలైతే అంతవరకు. అంటే ప్రతిదానికి మీరు వెళ్ళిపోయి చేసేస్తున్నారంటే ఒక పక్క నుంచి ఈ రైతుల భూముల మీద మీరు పోరాడుతూ ఉన్నారు, దేవాలయ భూముల పరిరక్షణకు కూడా మీరే. అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తారు? అదే కదా అర్థం కాలేదు సార్. రాజకీయాల వరకు పార్టీలు ఇవన్నీ వ్యవహారం ఎలక్షన్స్ వరకు ఎక్కడైనా తప్పు జరుగుతుందంటే యాజ్ ఏ ప్రజాప్రతినిధిగా మనం ఖచ్చితంగా స్పందించాలా. మీరు పార్టీలో గతంలో యాక్టివ్గా ఉన్నారు, వైసీపీలో, ఇప్పుడు కొంచెం కామన్. అప్పుడున్న పరిస్థితి ఏంటి? కార్యకర్తలకి ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నారు కదా, వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? పార్టీలు పక్కన పెడితే ఈరోజు ఎప్పుడు నష్టపోయేది ఎవరంటే కార్యకర్తే. పార్టీ నిలబెట్టడం కానీ, పార్టీ కార్యక్రమాలు చేయడం కానీ, ఎలక్షన్లో తగులాడడం కానీ, ఎలక్షన్ కోసం పార్టీ కోసం జైలుకి వెళ్ళడం కానీ. గతంలో ఇప్పుడు చూసిన ఒక ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చే నిధులు తక్కువ, సంక్షేమ కార్యక్రమాలకి కోట్ల రూపాయల్లో గ్రామాలకి రిలీజ్ అవుతా ఉన్నాయి. ఈ రోజు ఏదైనా ఊరు వెళ్ళాలంటే భయం. నాయకులుగా ఒక గ్రామం వెళ్తే వాళ్ళు అడుగుతారు ఖచ్చితంగా, సార్ మాకు డ్రైన్ అండి అంటే వెంటనే ఎన్ఆర్జీఎస్ ఫండ్స్, సెంట్రల్ ఫండ్స్ ఏటున్నా వాటి నుంచి ఏదైనా ఇద్దామని నాకు ఆలోచన. కానీ ఈ పర్సనల్ అంటే ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం పరిపాలన ఎట్లా ఉంది? వాళ్ళు చేస్తున్న అభివృద్ధి సంక్షేమం, వారు చెప్తున్న మాటలకి, ఇచ్చిన హామీలకి. సూపర్ 6 అని పెట్టారు, ఆ కార్యక్రమం నడుస్తున్నాయి. అలాగే ప్రతిరోజు అభివృద్ధి కార్యక్రమం, ఇన్ని లక్షలు అభివృద్ధికి వచ్చింది, ఇన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి, ఇవన్నీ చెప్తా ఉన్నారు. అవి ఇంప్లిమెంట్ అయితే చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.